హాయ్ అండి, వెల్కమ్ టు మాతంగి కిచెన్. ఈరోజు మన కిచెన్లో స్వీట్ షాప్ స్టైల్లో బాద్షా స్వీట్ ఇంట్లోనే ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం. మీలో ఎవరైనా ఈ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని చివరి వరకు చూడండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం. ముందుగా మిక్సింగ్ బౌల్ తీసుకుని దీనిలోకి 1.5 కప్పు వరకు మైదా వేసుకోవాలి. ఈ మైదాలో చిటికెడు సాల్ట్, 1 స్పూన్ బేకింగ్ పౌడర్ వేసి ఇదంతా కలిసేటట్టు ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు దీనిలో 1/2 కప్పు వరకు నెయ్యి వేసుకోండి. ఈ నెయ్యి బదులు నూనె మాత్రం అస్సలు వాడకండి, స్వీట్ పాడైపోతుంది. ఇలా నెయ్యి వేసిన తర్వాత గట్టిగా ప్రెషర్ ఇస్తూ కలిపేయకుండా వేళ్లతో అంతా కలిసేటట్టు కలుపుకోండి. నెయ్యి మొత్తం కలుపుకున్నాక పిండి అన్నది ఇలా బైండ్ అయ్యేటట్లు ఉండాలి. ఇలా ఉంటే మనకి బాదుషాలు బాగా వస్తాయి. ఇప్పుడు 2 స్పూన్ల పెరుగులో నీళ్లు వేసుకుని దీన్ని మధ్య మధ్యలో వేసుకుంటూ ఒక పిండి ముద్దలా తయారు చేసుకోవాలి. కలిపేటప్పుడు మనం చపాతీ పిండి కలిపినట్టు గట్టిగా ప్రెషర్ ఇస్తూ కలపకుండా చాలా నెమ్మదిగా వేళ్లతో కలిసేటట్టు కలుపుకోవాలి. ఇది పిండి ముద్దలు అవడానికి మనం వేసిన మజ్జిగ నీళ్ళు సరిపోతే 2-3 స్పూన్ల నార్మల్ వాటర్ వేసుకుని ఈ విధంగా పిండిని కలుపుకోవాలి. ఇలా 2 చేతులతో పొరలు పొరలుగా తీస్తున్నట్టు ఈ విధంగా కలుపుకుని ఈ పిండి ముద్దను అరగంట సేపు నానబెట్టి ఉంచుకోవాలి. ఇప్పుడు షుగర్ సిరప్ కోసం 1 కప్పు పంచదార, 1/2 కప్పు నీళ్లు వేసి ఇది కొంచెం మరిగిన తర్వాత దీనిలోకి 1 స్పూన్ వరకు యాలకుల పొడి వేసుకోవాలి. ఈ షుగర్ సిరప్ అనేది పాకం రావాల్సిన అవసరం లేదు. షుగర్ కరిగి స్టిక్కీగా మన చేతికి అంటుకుంటే సరిపోతుంది. అప్పుడు ఇంకా స్టవ్ ఆఫ్ చేసి ఇది వేడి చల్లారకుండా మూత పెట్టి ఉంచుకోవాలి. అరగంట తర్వాత ఒకసారి మూత తీసి ఈ పిండి ముద్దను ఒకసారి మెల్లగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత చిన్న చిన్న నిమ్మకాయ సైజ్ అంత బాల్ కింద తీసుకుని తక్కువ ప్రెషర్తో రౌండ్ బాల్గా చుట్టుకోవాలి. ఇప్పుడు ఈ బాదుషా బాగా వేగడం కోసం ఇలా వేలుతో మధ్యలో నొక్కినట్టు చేసి దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకుని రెడీగా పక్కన పెట్టి ఉంచాలి. ప్రతి పిండి ముద్దకి ఇలా మధ్యలో నొక్కడం వల్ల బాదుషా లోపల వరకు బాగా ఉడికి పొరల పొరలుగా అవుతుంది. ఇదే విధంగా మిగతా పిండిని అంతటినీ కూడా ఈ విధంగా చుట్టుకుని రెడీగా పక్కన పెట్టుకోవాలి. ఈలోపు డీప్ ఫ్రై కోసం ఆయిల్ పెట్టుకుని ఆయిల్ ఎంత హీట్ అయిందో తెలుసుకోవడం కోసం చిన్న పిండి ముద్దను ఆయిల్లో వేస్తే దానంతట అదే అది పైకి వస్తే కనుక మనం బాదుషాలు వేపించుకోవడానికి ఆయిల్ కరెక్ట్గా మరిగినట్టు. ఇప్పుడు అన్ని బాదుషాలను కూడా ఒక్కొక్కటిగా ఆయిల్లో డిప్ చేసుకోవాలి. బాదుషాలను వేపించేటప్పుడు ఈ ఫ్లేమ్ అనేది చాలా అడ్జస్ట్మెంట్ చేసుకోవాలండి. బాదుషాలను వేస్తున్నప్పుడు స్లోలో ఉంచుకోవాలి. అవి ఆయిల్ నుంచి పైకి తేలిన తర్వాత మీడియంలో వేపించుకోవాలి. ఈ టిప్ని మాత్రం మీరు ఫాలో అవ్వండి. ఈ బాదుషాలని మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేపించుకోవాలి. ఇలా ఆయిల్ నుంచి తీసుకున్న బాదుషాలని కొంచెం వేడిగా ఉన్న షుగర్ సిరప్లో డిప్ చేసుకోవాలి. ఇక్కడ షుగర్ సిరప్ అనేది కొంచెం వేడిగా ఉంటేనే మనం వేసిన ఈ బాదుషాలు షుగర్ సిరప్ని బాగా పీల్చుకుంటాయి. ఇలా 5 నిమిషాలు షుగర్ సిరప్లో బాగా నానిన తర్వాత వీటిని వేరొక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇదే విధంగా మిగతా బాదుషాలన్నిటిని కూడా నేను చెప్పిన టిప్స్ ఫాలో అవుతూ ఫ్రై చేసుకోండి. సిరప్లో వేసిన తర్వాత పాకం బాగా పట్టేటట్లు ఈ బాదుషాలని అటు ఇటు టర్న్ చేసుకుంటూ ఉండాలి. అలా అయితే పాకం బాగా పట్టి జ్యూసీగా ఉంటాయి. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోద్దు. మరో మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాం.